ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖలు విడుదల చేస్తున్నాడని, మతిలేని మాటలతో రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారని అన్నారు. 18 గంటల పాటు పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అక్కసుతోనే లేఖ రాశారని ఆయన అన్నారు. ప్రజాపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటం చూసి ఓర్వలేకనే కేటీఆర్ లేఖలు రాస్తున్నాడని విమర్శించారు. కేటీఆర్ రాసింది రాతలు కావు, అవి రోతలని ఆది శ్రీనివాస్ అన్నారు. పెట్టేదాన్ని కూడా రాజకీయం చేసే విధంగా ఏదైతే మాట్లాడుతూ సోయిలేని మాటలు, మతిలేని మాటలు రాయడాన్ని మీ లేఖ రూపంలో తప్పుపడతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చూసి తట్టుకోలేనటువంటి మిమ్మల్ని చూస్తే ఏమనాలను. అధికారం రాగానే మీ ప్రగతి భవన్ గోడలు, కంచెలను కూలగొట్టి ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినందుక ఈరోజు మీ కుళ్ళు అని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అప్పులో కుప్పగా మార్చినటువంటి తెలంగాణను సరైన మార్గంలో మొదటి వారంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈరోజు మీరు మాట్లాడే మాటలు మాట్లాడితే ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని చెప్పాడు మాట. అసలు మీ బీఆర్ఎస్ పార్టీకి బ్యాంకు బ్యాలెన్స్ 1400 కోట్లు ఏ విధంగా వచ్చిందో ముందు మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు సభని చెప్పని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క లేఖలు ఒక్కొక్క దానికి ఒక సమానం చెప్పడానికి కోసం అసలు మా కేటీఆర్ గారికి ఎందుకంత ద్వేషమో, ఎందుకు మా ప్రజాపాలనపై అక్కసో అర్థం కావడం లేదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుక మీ బాధ అంటున్నాం. ఈరోజు మేమేమో స్కిల్ యూనివర్సిటీని తీసుకుని వస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వస్తున్నాం. మీరేమో విద్వేషాల వాట్సాప్ యూనివర్సిటీ తెరిచారు. మేమేమో ప్రజలకు దగ్గరయ్యేటువంటి పరిపాలనతో ముందుకోతుంటే మీరేమో విద్వేషంతో ఓ వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి అందులో ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని వక్రీకరించేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఈరోజు ఆయన రాసిన లేఖలు చూస్తుంటే ఒక్కొక్క దానికి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తిగా ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమైన ఇంకా వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు ఆగుతలేవన్న మాట ఈ సందర్భంగా ఈరోజు మా నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లోనే నడుస్తున్నాడు, చెప్పిన బాటల్లోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు కుల గణన కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు మా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలో వివక్షను కండ్ల రెండారుగా చూసిన వాడిగా ఈరోజు సమానత్వం రావాలంటే ఎవరి ఇస్తాయింతో తేలాల్సిందే, కులగణన జరగాలి, బీసీల వాటి ఎంతో తేలని చెప్పని వారు చెప్పినప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపు చేసుకొని ఈరోజు బలహీన వర్గాల సంఖ్య తేలడానికి కోసం మేము కులగణన చేస్తే దానిపైన కూడా మీకు కంటగింపే. అంటే అసలు మీకు బీసీల లెక్క తేలాలని లేదని మేము అడుగుతున్నాం. బీసీలకు మీరు వ్యతిరేకం అనుకూలం ఇప్పటి వరకు మీరు చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉంటే అది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు కవులు, కళాకారులు, ఉద్యమకారులు మా తల్లిని, మా నాయనమ్మను, మా అమ్మమ్మను చూసి